The most happy days of my life. 2 happy moments. It's been 2 years since we lost Burma from our own hands. And we conquered it again. The other is... the most challenging person to our British government, the leader of the INA, Subhash Chandra Bose, has died in a plane crash. నేను ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని అందరూ కొంచెం ప్రశాంతంగా వినండి. మన ప్రీతమ నాయకుడు ఐఎన్ఏ సర్వ సైన్యాధ్యక్షుడు శ్రీ నేతాజీ గారు మరణించారని తెలిసింది. అబద్ధం! మేము నమ్మం. ఆ మహావీరుణ్ణి ఎవరేం చేయలేరు. ఇది తెల్లవాళ్ళు పుట్టించిన పుకార్లే. ఆయనకు అలాంటిది జరగకూడదని ఆ దేవుణ్ణి వేడుకుందాం. 2 సంవత్సరాలు జపాన్ ఆధీనంలో ఉన్న బర్మాని బ్రిటిష్ బలగాలు తిరిగి తమ వశం చేసుకున్నాయి. వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పరిచే లోపే మనం ఈ అడవిలో నుంచి బయటపడి జనజీవన స్రవంతిలో కలిసిపోదాం. అప్పుడే మనల్ని ఎవరూ కనిపెట్టలేదు. ప్రస్తుతం రామలింగేశ్వరం గారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఆయనకేమైందో కూడా అసలు తెలియటం లేదు. అంతేకాదు, మండేల అడవిలో మన ఐఎన్ఏ సైన్యాన్ని ఓడించిన బ్రిటిష్ సైన్యం వాళ్ళని యుద్ధ ఖైదీలుగా బంధించారు. అందుకే ముందుగా ఈ అడవిలో నుంచి బయటపడదాం. నా నిర్ణయానికి కట్టుబడిన వాళ్ళు చేతులు పైకెత్తండి. రండి. అందరి చేతులు పైకెత్తారని బాధపడగాది. నేతాజీ గారు తప్పకుండా తిరిగి వస్తారు. అప్పుడు ఎత్తిన చేతులన్నీ మళ్ళీ తుపాకీలు పడతాయి. రాది. Jai Netaji! Jai Netaji! This sound is disturbing me a lot. I should never hear this sound anymore, anywhere in Burma. ఏమైంది? మనసు పడ్డోని కాదని వేరే ఎవరికో ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు వాళ్ళ అయ్యా. అది తట్టుకోలేక విషయం కాటింది. అమ్మ ఇండియాలో, నాన్న బర్మాలో, పై చదువుల కోసం నేను లండన్లో. ఇలా తలో దిక్కున ఉన్న మేము అక్క పెళ్లితో ఒకటయ్యి చాలా సంతోషంగా ఉన్నాం. విధి రాసిన వింత నాటకంలో ఒక కార్ ప్రమాదంలో మా అమ్మ నాన్నల్ని పోగొట్టుకున్నాను. మా నాన్నగారి వ్యాపారాన్ని చూసుకోవడానికి నేను మాత్రమే మిగిలాను. అందుకే లండన్ చదువుని సగంలోనే ఆపేసి బర్మా బయలుదేరాను.
ఎన్ని కష్టాలు వచ్చినా గెలుస్తావన్న నమ్మకంతో ఉండండి మిత్రమా. త్వరలోనే బర్మా వచ్చేందుకు మీరు సిద్ధంగా ఉండండి. సరే మిత్రమా. ఇలాంటి పరిస్థితుల్లో మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళడం అవసరమా? భయపడక లక్ష్మి, నీ భయం పుట్టబోయే మన బిడ్డని పిరికివాణి చేస్తుంది. ఈ తెల్లదొరల పాలనకు ముగింపు పలకాలి. అందుకే అయ్యే నెల చేరేందుకు బర్మా వెళ్తున్నాను. సంతోషంగా సాగలంపు. ఏడవకమ్మా, నేతాజీ గారు అడుగుజాడల్లో నడవడానికి నాకు ఒక అవకాశం దొరికిందని సంతోషపడు. నన్ను అయ్యే చేర్చినందుకు ప్రకాశం బంధుల గారికి కృతజ్ఞతలు చెప్పండి నానా. అందుకే నేను ఆపడం లేదు మావా. నేతాజీ గారి అయ్యన్యలో ఆడవాళ్ళకి స్థానం ఉంది కదా, నన్ను తీసుకెళ్ళు, కలిసి పోరాడుతాం. తీసుకుపో, అంత ధైర్యంగా అడుగుతుంది కదా, తీసుకుపో బిడ్డ. బర్మాలో రామలింగేశ్వరం గారు ఉంటారు. ఆయన దగ్గరకు వెళ్ళి ప్రకాశం పంతులు గారు పంపారని చెప్పండి. ఆయన మిమ్మల్ని అయ్యన్య సైన్యంలో చేర్చుకుంటాడు. తర్వాత జపాన్ సైన్యంతో కలిసి బ్రిటిష్ సైన్యాన్ని ఓడించండి. ఇదే జరిగితే మన దేశానికి స్వతంత్రం వస్తుంది, మన జాతీయ జెండా రెపరెపలాడుతుంది. జై నేతాజీ, జై నేతాజీ.